హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు శ్రీరామ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం టమోటా దోసకాయ పప్పు ప్రిపేర్ చేస్తున్నాం. చూడండి, ముందుగా కందిపప్పు కడిగి శుభ్రంగా పెట్టుకోవాలి. దాంట్లో కొంచెం పసుపు, కొంచెం ఒక స్పూన్ ఆయిల్, కడిగి కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలు. మేము తీసుకున్న క్వాంటిటీకి ఒక దోసకాయ సరిపోతుంది. 2 చిన్నుల్లిపాయలు, ఒక ఎర్రగడ్డ, 4 టమోటాలు చిన్న సైజువి, 10 పచ్చిమిరపకాయలు వేసుకోవడం అవసరం. వద్దు అనుకుంటే కొంచెం ఉడికినాక కొంచెం కారం పొడి వేసుకోవచ్చు. ఒక అరచెమ్ము నీళ్ళు పోసుకున్నాము. ఒక 5 విజిల్స్ పెట్టుకోవాలి. మెత్తగా ఉడికిపోయాక వెనిపి తాలింపు పెట్టాలి. చాలా టేస్టీగా ఉండిద్ది పప్పు. నెయ్యి వేసుకొని వేడివేడి అన్నంలో తింటే బాగుండిద్ది. ఒకసారి ట్రై చేయండి. 5 విజిల్స్ రానివ్వాలి. 5 కానీ 6 కానీ వస్తే పప్పు మెత్తగా ఉడికిపోతుంది. పప్పులోకి అప్పడాలు కానీ వేయించుకొని సైడ్ పెట్టుకొని తింటే వేడివేడి అన్నంలో బాగుంటుంది. ఇప్పుడు తాలింపుకి కావాల్సినవి చూపిస్తున్నా చూడండి స్క్రీన్ మీద. ఎర్రగడ్డలు, అవి చల్లమిరపకాయలు అంటాం మా సైడు, మేము తయారు చేసి పెట్టుకుంటాము. ఒకసారి అవి లింక్ కావాలంటే చెప్పండి, కామెంట్ చేయండి, పంపిస్తాము. తాలింపు పోపు దినుసులు మొత్తం అన్ని ఉదాహరణ ఒకటి వేసుకోవాలి. తర్వాత అవి మిరపకాయలు, చల్లమిరపకాయలు కూడా వేసి వేయించుకుంటే పప్పులోకి చాలా బాగుంటాయి. కరివేపాకు వేయాలి, ఉల్లిపాయలు అన్నీ వేయించి పోపు వేసుకోవాలి. దోరగా వేయించాలి, గోల్డెన్ కలర్ రావాలి. ఉల్లిపాయలు సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. చల్లమిరపకాయలు అయితే మా సైడు ఎక్కువ పెట్టి స్టోర్ చేసి పెట్టుకుంటామండి మేము. అవి రోజు పప్పులోకి వాడుకుంటాము. చాలా టేస్ట్ ఉంటాయి. సాంబార్లోకి కానీ పప్పులోకి కానీ సైడ్ డిష్ పెట్టుకొని నంచుకుంటుంటే పెరుగు అన్నంలోకి అన్నిట్లో బాగుంటాయి. అవి మాకు ఫేమస్ ఇక్కడ ఆంధ్ర స్టైల్. అవి ప్రతి ఇంట్లో తయారు చేసుకుంటాము. ఒకసారి కావాలంటే మీకు కూడా చల్లమిరపకాయల వీడియో కామెంట్ చేయండి, ఒకసారి చేసి పెడతాము. ఇప్పుడు పప్పులో తగినంత ఉప్పు వేసి విజిల్స్ తగినంత ఉప్పు వేసుకొని బాగా పప్పు గుత్తితో మెత్తగా మెదుపుకోవాలి. తర్వాత పోపుని దాంట్లో తిరగబోసుకోవడమే. తిరమత వేసుకొని మళ్ళీ గ్యాస్ మీద పెట్టి 2 మినిట్స్ బాగా ఉడకనివ్వాలి. పోపు అంతా కలిసి బాగా పప్పుకి పట్టిన దాకా 2 మినిట్స్ గ్యాస్ మీద పెట్టి సిమ్లో పెట్టి కలుపుకుంటూ ఉంచాలి.